పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానిటేషన్స్ ఉంటాయి. ఇన్విక్టస్ లెసన్ నుంచి అమ్మ ఫస్ట్ యానిటేషన్. అవుట్ ఆఫ్ ది నైట్ దట్ కవర్స్ మీ బ్లాక్ యాజ్ ది పిట్ ఫ్రమ్ పోల్ టు పోల్. ఓకేనమ్మా. అంటే సింపుల్ గా నేను పూర్తిగా బాధలో కష్టాల్లో చుట్టబడి ఒంటరిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పడం. డన్. ఇది ఎందు నుంచి అమ్మా లెసన్ యానిటేషన్ టైటిల్ ఇన్విక్టస్. ఆథర్ ఎవరమ్మా? విలియం ఎర్నెస్ట్ హెన్లే. రిఫరెన్స్. సో రిఫరెన్స్ అంటే ఏంటి అర్థం? ఎవరు చెప్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేది. సో దీస్ ఆర్ ది ఓపెనింగ్ లైన్స్ ఆఫ్ ది పోయం ఇన్విక్టస్ బై విలియం ఎర్నెస్ట్ హెన్లే. అంటే ఈ లైన్ విలియం ఎర్నెస్ట్ హెన్లే రాసిన ఇన్విక్టస్ పోయం లో స్టార్టింగ్ లైన్స్ అన్నమాట. కాంటెక్స్ట్, సందర్భం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందని చెప్పేదే కాంటెక్స్ట్. దిస్ కాంటెక్స్ట్ టెల్స్ అబౌట్ వైల్ హీ వాస్ బ్యాట్లింగ్ ఇల్నెస్ ఇన్ ద హాస్పిటల్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, హెన్లీ ఈ యొక్క లైన్స్ ఆసుపత్రిలో తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూ రాశాడు. అతను నొప్పిలో చాలా అంటే వీక్ గా, బలహీనంగా ఉన్నప్పటికీ అతనికి ధైర్యం మరియు అతనిలో మనసులో ఉన్న దృఢమైన సంకల్పం బాగా తీవ్రంగా కనిపిస్తుందని మనకు చూపిస్తున్నారు. అనారోగ్యంతో పోరాడుతూ ఈ లైన్స్ రాసి ధైర్యం మరియు సంకల్పాన్ని చూపించారు. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? బ్యాట్లింగ్ అంటే ఏంటి? సో బ్యాట్లింగ్ అంటే ఫైట్ చేయడం. ది నైట్ రీప్రజెంట్స్ ది సఫరింగ్ అండ్ డిఫికల్టీ సరౌండింగ్ హిస్ లైఫ్. ఈ పోయంలో రాత్రి అనేది అతని జీవితంలో ఉన్న బాధలు, సమస్యలు, కష్టాలను మనకి చూపిస్తుంది అనమాట. ఇది అతని కష్టాల మధ్య ఉన్నాడని చూపిస్తుంది. ఇట్ సెట్స్ ది టోన్ ఆఫ్ ది పోమ్ షోయింగ్ ది డార్క్నెస్ హీ ఫేస్డ్ బిఫోర్ అసెటింగ్ హిస్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఈ పోయంలోని రాత్రి అతని జీవితంలో ఉన్న కష్టాలు మరియు సమస్యలను సూచిస్తుంది. ఇది ఈ బ్రెయిన్ విలియం ఎర్నెస్ట్ హెన్లే గారి పరిస్థితి, ఈ యొక్క పోయంకు పరిస్థితిని సెట్ చేస్తుంది. ఈ అంధకారం అతని కష్టాలను చూపిస్తుంది. అయినా ధైర్యంగా ఉన్నాడు కష్టాలున్నా సరే. అది సింపుల్ గా అర్థం. రాత్రి కవి కష్టాలను చూపిస్తుంది, డార్క్, మరియు అతను తన ధైర్యాన్ని అంగీకరించే ముందు ఈ యొక్క పోయం పరిస్థితిని సెట్ చేస్తుంది. అది దానికి అర్థం. ఎక్స్ప్లెనేషన్. ది పోయిట్ డిస్క్రైబ్స్ హిస్ లైఫ్ యాజ్ బీయింగ్ కవర్డ్ బై డీప్ ఎండ్లెస్ డార్క్నెస్, కంపేరింగ్ ఇట్ టు ఏ బ్లాక్ పిట్ స్ట్రెచింగ్ అక్రాస్ ది ఓల్డ్ వరల్డ్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పోయిట్ గారు తన జీవితాన్ని లోతైన, అంతం లేని అంధకారంతో చుట్టబడి ఉన్నట్లుగా చెప్తున్నారనమాట. అది ప్రపంచం మొత్తం వ్యాపించిన నల్ల బావిలాగా ఉందని పోలుస్తున్నారు. ఓకేనమ్మా. డన్. అండ్ ఇది అతని ప్రతి చోట కష్టాలు మరియు బాధలతో చుట్టబడి ఉన్నదని చూపిస్తుంది ఈ లైన్. నెక్స్ట్, ఇందులో హార్డ్ వర్డ్స్ ఏమున్నాయమ్మా? ఎండ్లెస్ అంటే ఎప్పటికీ ఎండ్ కానిది. సో డార్క్నెస్ అంటే అంధకారం. ఓకేనమ్మా. పిట్ అంటే ఏంటి? డీప్ హోల్, లోతైన బావి. ఓకేనమ్మా. డన్. స్ట్రెచింగ్ అంటే స్ప్రెడ్ అవ్వడం. సో ది నైట్ సింబలైజెస్ ది ఇంటెన్స్ హార్డ్షిప్ అండ్ పెయిన్ హీ ఈస్ గోయింగ్ త్రూ. ఓకేనమ్మా. అంటే దీనికి అర్థం, ఈ పోయంలోని రాత్రి అనేది అతను ఎదుర్కొంటున్న అత్యంత కష్టాలు, పెయిన్స్ మరియు సమస్యలను మనకి సింబలైజ్ చేస్తుంది, చూపిస్తుంది. ఇది అతను చాలా కష్టాలు ఉన్నాడని మనకి చూపిస్తుంది. సో రాత్రి అతని కష్టాలు మరియు బాధలను సూచిస్తుంది. హార్డ్షిప్స్ అంటే కష్టాలు. ఓకే. విత్ దిస్ ఇమేజ్ హీ షోస్ హౌ డిఫికల్ట్ ది సిచ్యువేషన్ ఈస్, యట్ హీ రిమైన్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. అంటే దీనికి అర్థం, కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ ధైర్యంగా, బలంగా ఉన్నాడు. ఓకేనమ్మా. అంతే. క్లియర్. నెక్స్ట్, క్రిటికల్ కామెంట్ అంటే కథను చదివి మనకు అభిప్రాయం చెప్పడం. ది లైన్ క్రియేట్స్ ఏ పిక్చర్ ఆఫ్ టోటల్ డార్క్నెస్, ఎంపసైజింగ్ ద డెప్త్ ఆఫ్ ది పోయిట్ సఫరింగ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ పూర్తి అంధకారం యొక్క స్పష్టమైన ఒక చిత్రం మనకు చూపిస్తుంది. ఇది కవి బాధలు లోతుగా ఉన్నాయని చూపిస్తున్నారు. ఓకేనమ్మా. సో క్రిటికల్ కామెంట్, అభిప్రాయం. ఈ యొక్క అంధకారంలో కూడా కవి యొక్క ధైర్యం మరియు తన మనసులో ఉన్న ఇన్సైడ్ ఉన్న బలం, అంతర్గత బలం చాలా దృఢంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ వచ్చి స్టార్క్.
సో స్టార్క్ అంటే ఏం తెలుసమ్మా? వెరీ క్లియర్, స్ట్రాంగ్ అని అర్థం. ఎంపసైజింగ్ అంటే బలంగా చెప్పడం. ది ఇంటెన్సిటీ మేక్స్ ఈస్ లేటర్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అతను చాలా కష్టాలను ఎదుర్కొన్నందున ధైర్యం గురించి చెప్పినప్పుడు అది చాలా శక్తివంతంగా అనిపిస్తుంది అనమాట మనకి. సో అతని కష్టాలు అతని ధైర్యం మరింత ప్రభావవంతంగా చూపిస్తున్నాయి. ఓకేనమ్మా, అది దీనికి అర్థం. ఇంటెన్సిటీ అంటే ఏంటి? చాలా స్ట్రాంగ్ గా, ఎక్స్ట్రీమ్ గా అని అర్థం. డిక్లరేషన్ అంటే ఏంటి? స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనమ్మా. పవర్ఫుల్ అంటే వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ conclusion lost. The line ultimately shows that even in the deepest darkness, the poet's spirit remains unbroken. దీనికి అర్థం ఏంటంటమ్మా, ఈ లైన్ అత్యంత గాఢమైన అంధకారంలో కూడా కవి యొక్క ఆత్మ బలంగా ఒక పగలని ఆ, బలంగా, సో పగలకుండా ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇది మనకు ధైర్యం మరియు మన మన ఇన్సైడ్ లో ఉన్న బలం, అంతర్గత బలాన్ని మనకి ఎలా ఉండాలో నేర్పుతుంది ఈ యొక్క లెసన్, ఈ లైన్. సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కరేజ్, రిసైలెన్స్ అండ్ ఇన్నర్ మాస్టరీ ఓవర్ సఫరింగ్. ఓకేనమ్మా. అంటే ఈ లైన్ ఈ పోయం యొక్క ప్రధాన సందేశాన్ని బాగా దృఢంగా బలపరుస్తుంది. అంటే బాధల మధ్య కూడా కవి చాలా బలంగా ఉన్నాడు. కష్టకాలంలో ధైర్యంగా, బలంగా మనసును కంట్రోల్ చేస్తుండని కవి మనకి చెప్తున్నాడు. ఓకేనమ్మా, డన్. రెయిన్ ఫోర్సెస్ అంటే ఏంటమ్మా అర్థం? రెయిన్ ఫోర్సెస్ అంటే ఏదైనా సపోర్ట్ చేయడం, బలపరచడం. క్లియర్మా. రెజైలెన్స్ అంటే ఏంటి? కష్టాలను ఎదుర్కొనే ఒక శక్తి. క్లియర్, డన్. సో ఇదమ్మా అవుట్ ఆఫ్ ది నైట్ దట్ కవర్స్ మీ బ్లాక్ యాజ్ ది పిట్ ఫ్రమ్ పోల్ టు పోల్ అనే ఒక లైన్ కి ఇన్విక్టస్ లెసన్ నుంచి ఇస్తే ఆన్సర్ టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కంక్లూజన్ ఇలా రాస్తే మీ చేతిలో ఫుల్ మార్క్స్ ఉన్నట్టే. థ్యాంక్ యూ.